ఏం లేదు అసలు మీరు తెలుగు అమ్మాయా లేకపోతే తమిళ అమ్మాయా లేకపోతే బెంగాలీ అమ్మాయా? మీరు బహుభాషా నటి, తెలుగు అద్భుతంగా మాట్లాడుతున్నారు. అన్ని లాంగ్వేజెస్ దాదాపు 7-8 భాషల్లో చేశారు మీరు. తెలుగు ఇంకేమేంటండి? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ చేశాను. ఇంగ్లీష్, బెంగాలీ చేయలేదు. ఈ డౌట్ చాలా మందికి ఉంది. అసలు నేను ఏ లాంగ్వేజ్ అనేది చాలా మందికి ఉంది. అమ్మ మాత్రం ఆంధ్రప్రదేశే. కానీ 11th మంత్ బేబీగా నన్ను చెన్నైకి తీసుకొచ్చారు. వీఆర్ మైగ్రేటెడ్ దేర్. ఆల్మోస్ట్ తమిళ్ కల్చర్కి, తమిళ్కి అలవాటు పడ్డాం. మై మదర్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ తెలుగు. సో ఆవిడ వల్ల మేమంతా తెలుగు మాట్లాడడం అది. ఇప్పుడు మనకు మాట్లాడతారు. అవును, డెఫినెట్. మాకు తెలుగు అమ్మాయి, నిజంగానే తెలుగు అమ్మాయి. థ్యాంక్ యూ. చిన్నప్పుడు అంతా ఎలా గడిచింది మీకు? ఎందుకంటే చాలా ఎర్లీ ఏజ్లో మీరు యాక్టింగ్ వచ్చినట్టు. యాక్చువల్గా అసలు నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకోలేదు. ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ డాన్సర్. నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. ఏది కథక్? నేను కథక్ నేర్చుకున్నాను, భరతనాట్యం అండ్ కథక్ అండ్ కూచిపూడి, 3 డాన్స్ ఫామ్స్ నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి డాన్సే నాకు అలవాటు. చాలా ప్రొఫెషనల్ డాన్సర్ అవ్వాలి అనేదే నా ఆలోచన అనమాట. ఎవరో ఉంటారు కదా, ఈ అమ్మాయి పళ్ళు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, యాక్ట్ చేస్తే బాగుంటుందని అలా అలా చెప్పి ఐ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు సినిమా. ఆ లోపల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అక్కడ విలియం గ్రీవ్స్ అని చెప్పేసి అని ఒక అమెరికన్ డైరెక్టరు ఒక వర్క్షాప్ చేశారు. నాజరు నేను క్లాస్మేట్స్. అప్పటికే నాజర్ ఛాంబర్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని 6 years తర్వాత ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చారు. నేను ఫ్రెష్గా జాయిన్ అయ్యాను. నాజరు నేను ఒక వర్క్షాప్లో ఒక ఎక్సర్సైజ్ ఒకటి చేసామన్నమాట. ఒక సీన్ ప్రాక్టికల్ ఒకటి చేసాం. అమెరికన్ డైరెక్టరు విలియం గ్రీవ్స్ మా ఇద్దరిని తీసుకుని బాలమహేంద్ర గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆయన ద్వారానే నేను బాలమహేంద్ర గారిని కలిశాను. ఏ సినిమా అండి ఫస్ట్? నీంగల్ కెట్టవే అని ఒక తమిళ సినిమా. మాకు బాలమహేంద్ర గారు మీరు అంటే నిరీక్షణ గుర్తొస్తుంది. న్యాచురలీ, ఐ నో, ఇట్స్ న్యాచురల్.